నిజామాబాద్ జిల్లా సాలూరా మండల కేంద్రం నుంచి బైన్సా వరకు రోడ్డు నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రోడ్డు నిర్మాణ పనుల సమయంలో కాంట్రాక్టర్ ప్రమాద సూచిక బోర్డులు పెట్టాల్సి ఉంది. అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఎలాంటి సూచిక బోర్డులను ఏర్పాటు చేయకుండా, కనీస జాగ్రత్తలు తీసుకోకుండా వాహనదారుల ప్రాణాలతో చెలగటమాడుతున్నాడు. మంగళవారం సాలూరా శివారు రోడ్డుపై డస్ట్ కుప్పలను వేశారు. అక్కడ ఎటువంటి సూచన బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో బోధన్ వైపు నుంచి సాలూరా వెళ్తున్న రమేష్ అనే వాహనదారులు రాత్రి డస్ట్ కుప్పలు ఏర్పడకపోవడంతో కుప్పలపై నుంచి పడి తలకు తీవ్రంగా గాయాలవ్వడం జరిగింది. ఈ ప్రమాదం జరిగిన మరో అరగంటలోనే తగ్గెల్లి గ్రామానికి చెందిన మరో వ్యక్తి అక్కడే పడగా తలకు తీవ్ర గాయాలు తగిలి చెవి నుంచి రక్తస్రావం జరగడం జరిగింది. వెంటనే స్థానికులు వీరిని బోధన్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మీడియా అక్కడికి చేరుకోవడంతో అప్రమత్తమైన కాంట్రాక్టర్ వెంటనే డస్ట్ కుప్పలను లెవెల్ చేయించాడు. బాధిత బంధువులు, బాధితులు రమేష్ రోడ్డు కాంట్రాక్టర్ పై చర్యలు తీసుకుని తమకు నష్టపరిహారం అందించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. కుప్పలు సడన్ మనీ అవి ఇంతకు ముందు లేకుండా లారీల వల్ల వేసి మరి దానికి నిర్లక్ష్యం వల్ల అక్కడనే ఉంచేసిన వల్ల నాకు అది రోడ్లాగా కనిపించి దాని మీదకించి పల్టీ కొట్టడం జరిగింది. నేను కొట్టిన తర్వాత ఇంకా 2-3 అట్లాగే కొట్టిండ్రు. ఆ నిర్లక్ష్యం వల్ల నాకు ఇంత సీరియస్ అయినాను. ఇంకా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలా. మరి ఇంత ఘోరంగా చేయడం మంచిది కాదు. అది కాంట్రాక్టర్కు ఇమీడియట్లీ అది కేసు చేయాలని చూస్తున్నాం. ఈరోజు సాలూరా గిద్దెబగడ దగ్గర రోడ్లు కుప్పలు వేసినందువల్ల మా అల్లుడైన రమేష్ అక్కడ పడిపోయి ముఖానికి, కాళ్ళకు తీవ్రంగా గాయాలైనాయి. అలాగే తగ్గెల్లి గ్రామానికి చెందిన ఒక యువకుడు కూడా పడిపోయి చాలా తీవ్రంగా ప్రమాదస్థిత సీరియస్ పరిస్థితిలో ఉన్నాడు. అక్కడ ఏ సూచిక బోర్డులు లేవు. ఏ సూచిక బోర్డు లేనందువల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని కాంట్రాక్టర్ నిర్లక్ష్యం చాలా ఉన్నది. దీనిపై అధికారులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.